బిజినెస్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? బిజినెస్ మా బ్రదర్ స్టార్ట్ చేశారండి. మా బ్రదర్ వేరే చోట వర్క్ చేశారు. అక్కడ చేస్తూ ఈ బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది. ఆలోచన చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం. 1997లో స్టార్ట్ చేసాం. 2012 వచ్చేసరికి వుడ్ బిజినెస్ డల్ అయింది. అంతలా ఊదితో వచ్చిన తర్వాత వుడ్ చాలా వరకు తగ్గిపోయింది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం 2014 నుంచి. ఇది ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి 20 మంది కార్పెంటర్లు చేస్తారు మా ఇక్కడ. వచ్చి మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 6కి క్లోజ్ చేసేస్తాం. ఓవర్ టైం వర్క్ ఉందంటే 9 వరకు చేస్తాం. ఓవర్ టైం వర్క్ ఉంటే, ఇంకా ఓవర్గా ఉంటే మార్నింగ్ 5కి వచ్చి 9 వరకు చేస్తాం. నెక్స్ట్ 100% లోకల్ టేక్ కొడతాం. మేము కొడేది డోర్కి వచ్చి 100% గ్యారెంటీ ఇస్తాం. లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఇస్తాం. డోర్కి వచ్చి టేక్ డోర్ అయినా, టేక్ మంచం అయినా, ఏదైనా ఫర్నిచర్ అయినా, డోర్ అయినా, ఏదైనా 100% గ్యారెంటీ. ఇది షాపులకి ఇస్తాం. షాపులకి డోర్ డెలివరీ ఇస్తాం. లేదు కస్టమర్ వస్తే కస్టమర్కి ఎలా కావాలంటే అలాగ అనుకూలంగా చేస్తాం. ఒక రోజులో ఎంత మెటీరియల్ వరకు మీరు ప్రొడ్యూస్ చేయగలరు? ఒక రోజులో ఓన్లీ డోర్లు కానీ తీసుకుంటే 10 డోర్స్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్. డిజైన్ వచ్చేసరికి 3 డోర్స్ చేస్తాం. 3, 4. ఇంకా ఏ ఐటమ్స్ వస్తాయి మీ దగ్గర నుంచి? ప్రాసెస్ టేక్ డోర్, నెక్స్ట్ అంటే గుమ్మాలు, కిటికీలు, ఫర్నిచర్, ఆల్ సోఫాలు, మంచాలు, దివాన్లు, ఇంకా ఏ డిజైన్ వుడ్తో తయారైన ప్రతి ఒక్కటి కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. కస్టమర్కి ఏమైనా డిజైన్ ఇస్తే అది కూడా చేస్తాం. కస్టమర్ ఏ డిజైన్ తెచ్చినా మేము చేస్తాం. గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసి తెచ్చిన డిజైన్ కూడా మేము తయారు చేస్తాం. మీకు జనరల్గా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమి? ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంతా కూడా దానికి సాల్వ్ చేస్తాం. ఏదైనా క్లియర్గా ఉంటుంది. బిల్ అయినా ఏదైనా క్లియర్గా ఉంటుంది. పక్కా చేస్తుంది. మీ దగ్గర ఎంతమంది మ్యాన్ ఫోర్స్ ఉన్నారు? మా దగ్గర మొత్తం 25. మీరు ఈ బిజినెస్ ఎంచుకున్నారు కదా, ఈ బిజినెస్ ఎంచుకోవడానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అంటే మేము చేసింది, మా బ్రదర్ చేసింది ఇందులోనే వర్క్ చేశారు. అది వుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ బిజినెస్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో వుడ్ కటింగే ఉంది మళ్ళీ, అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మార్కెట్లో ఏదో కొత్తగా వస్తాయని చేయాలనే తాపత్రయం కూడా. మీ ప్రోడక్ట్స్ ఎంతవరకు రీచ్ అయినాయి? మా ఫర్నిచర్ అయితే హైదరాబాద్ వరకు కూడా ఇచ్చాం. వుడ్ కూడా హైదరాబాద్ వరకు ఇచ్చాం. డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వైజాగ్ మొత్తం మేము వేస్తాం అపార్ట్మెంట్కి. మీ బిజినెస్లో ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత స్మార్ట్ వర్క్ ఉంది? అంతా హార్డ్ వర్క్ ఏంటి, స్మార్ట్ వర్క్ ఏమి ఉంటుంది. మీ బిజినెస్ ఒక టార్గెట్ ఏంటి? మా బిజినెస్ టార్గెట్ ఏం లేదు, మాతో పాటు 10 మంది పనిచేయాలని టార్గెట్.